ఏపీ రాష్ట్రంలో కోఆపరేటివ్ సెక్టార్‌లో సూపర్ సక్సెస్ చేసి కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్‌లో ప్రభంజనం సృష్టించి 12,000 కోట్ల టర్నోవర్ సాధించి రైతులకు భరోసాగా నిలుస్తున్న కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సొసైటీ కేడీడీసీ చైర్మన్ అండ్ మాజీ మంత్రి మనతో నిత్యం రఘురామ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సక్సెస్‌కి మెయిన్ మీరు అప్లై చేసిన ఫార్ములా ఏంటి? ప్రత్యేకించి ఏం లేదమ్మా. జనరల్గా కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అనేది మొదటి నుంచి కూడా ఈ సహకార రంగంలో మొదటి స్థానంలో నుంచే వస్తూ ఉన్నది. ఈరోజు కూడా మన భారతదేశం మొత్తంలో ఒక 3-4 ప్లేసుల్లోనే ఉంటుంది రూరల్ బ్యాంకింగ్లో. అలాగే ఈ సంవత్సరం కూడా గడిచిన సంవత్సరం మేము నిన్ననే ఈ యొక్క జనరల్ బాడీ అయింది. ఆడిట్ రిపోర్టు అవన్నీ కూడా మేము ప్రకటించడం అనేది జరిగింది. ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కన్నా కూడా ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు 1,200 కోట్ల రూపాయల బిజినెస్ ఎక్కువ జరిగింది. మొత్తం మీద దాదాపు 12,400 కోట్ల రూపాయలు డిపాజిట్లు అయితేనేమి, అలాగనే రుణాలు ఇవ్వటం అయితేనేమి, అవి కూడా 12,400కి చేరినాయి. జనరల్గా మాకు దాదాపు 56 బ్రాంచెస్ ఉన్నాయి. ఇటీవలనే మా పెర్ఫార్మెన్స్ గుర్తించి రిజర్వ్ బ్యాంకు మరొక 3 బ్రాంచీలను కూడా కేటాయించడం జరిగింది. ఆ రకంగా విస్తృతపరుస్తున్న కొద్దీ ఎక్కువగా వ్యాపారం ఎక్కువగా రావటం అనేది జరుగుతూ ఉంది. అలాగనే ప్రోడక్ట్స్ కూడా ఏదైతే షెడ్యూల్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి అన్ని రకాల రుణాలని కూడా ఈ బ్యాంకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. గతంలో ఓన్లీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ లోన్స్ ఉండేవి. ఈ రోజున రైతులకి ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తూ ఉన్నాం. అలాగనే చిన్న వ్యాపారస్తులకి ఇస్తూ ఉన్నాం. ఇంకా అన్ని రకాలైనటువంటి లోన్లు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఆ రకంగా వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంది. తదనుగుణంగా ముందుకు వెళ్తా ఉంది. సార్, అయితే పిఎం సూర్యఘర్ చూసుకుంటే అది యాక్చువల్గా రైతులకి కరెంట్ బిల్ తగ్గించడమే కాకుండా ఇంకా దాని ద్వారా రిటర్న్ కూడా వస్తుంది కొంత టైం తర్వాత. అది కూడా నిజంగా కంప్లీట్ సహకారానికి డెఫినేషన్ అనుకోవాలి. ఇది టార్గెట్ ఎంత సార్ మీకు? ఇది టార్గెట్ ఎంతైనా ఇస్తాం. ఎన్ని వేల కోట్లైనా కూడా ఇవ్వటానికి మేము రెడీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఇప్పుడున్నటువంటి ఇంధన కొరత కావచ్చు, అలాగనే మన ఫారిన్ ఎక్స్చేంజ్ దాన్ని నిలబెట్టుకోవటానికి కావచ్చు, ఏదైనా కూడా ఈ రోజున స్టేటు సెంట్రల్ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి చేస్తూ ఉన్న క్రమంలో బ్యాంకు కూడా ముందుకొచ్చి మా రైతాంగం దాదాపు మా బ్యాంకులో 5 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. దాదాపు 425 సొసైటీలు ఉన్నాయి మా పరిధిలో. జిల్లా మొత్తం అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తంలో కూడా మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాం. ఆ రకంగా పిఎం సూర్యఘర్ పథకం కింద ఒకవైపున సబ్సిడీ వస్తూ ఉంది, మరొక వైపున అది పెద్ద భారం కాదు. ఆ రుణం కూడా పెద్ద భారం కాదు. అది 10 ఏళ్ల మీద తీర్చుకునేటటువంటి ఇది. అదే దాన్ని అవగాహన కల్పిస్తూ మేము ఏ బ్రాంచ్ వైజ్గా అలాగనే లోకల్ సొసైటీ వైజ్గా కూడా దీనికి ఎక్కువ ప్రాచుర్యం కల్పిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అది 2 రకాలుగా మాకు ఒక పక్కన వ్యాపారం వృద్ధి చెందుతుంది, రెండో ప్రక్కన ఆ కస్టమర్కి తీసుకున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క విద్యుత్ శక్తి బిల్లు తగ్గటము, ఇవన్నీ మా మూడో వైపున ప్రభుత్వానికి కూడా మేలు కలిగేటటువంటి పరిస్థితి. సార్, యాక్చువల్లీ కూటమికి స్త్రీ పక్షపాత ప్రభుత్వం అన్న పేరుంది. మీరు అదే అప్లై చేస్తూనే లేడీస్కి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎవరికైనా సరే ఈజీగా అప్రూవ్ అవుతుంది లోన్ త్రూ దిస్. దీనికి టార్గెట్ ఎంత అంటారు? దానికి ప్రత్యేకమైనటువంటి టార్గెట్ అని ఏం లేదు. అలా లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు ఎంఎస్ఎంఈ ఇప్పుడు ఉన్నది కదా, ప్రభుత్వం ముందుకు తీసుకొస్తా ఉన్నది. ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలా ఎంఎస్ఎంఈ కింద ఎవరు వచ్చినా, లేడీస్ వచ్చినా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా ఎంఎస్ఎంఈ దీని కింద లోన్లు ఇస్తాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని బ్రాంచెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్? ఇంకా ఇప్పటికి మామూలుగా 57 బ్రాంచెస్ ఉన్నాయి. 3 బ్రాంచెస్ కొత్తగా ఇవ్వటం జరిగింది. రెడ్డిగూడెం, అలాగనే వెల్లటూరు అని, సేరి లక్ష్మీ నరసింహపురం. ఈ 3 కూడా ఆర్బీఐ అనుమతించింది. అందులో ఒకటి మొన్న ఇటీవలనే వెల్లటూరు ఓపెన్ చేశాం. ఇంకా రెడ్డిగూడెము అలాగనే సేరి లక్ష్మీపురం ఓపెన్ చేయాలి, ఈ నెలలో చేస్తాం. ఇవే కాకుండా మరొక 4 బ్రాంచెస్కి ప్రపోజల్ పంపాం.
అవి కూడా సత్వరం త్వరలో వస్తాయని అవి కూడా ఓపెన్ చేస్తాం. సార్ మీ హయాంలో థర్డ్ ప్లేస్ కైవసం చేసుకుంది. దానికి మీరు పడ్డ కష్టం ఏంటి? ఫస్ట్ ప్లేస్‌కి మీరు ఇంకా కసరత్తులు ఏం చేస్తున్నారు ఫ్యూచర్‌లో? ఇంకా మేము అంటే నిన్ననే మేమందరం డిస్కస్ చేయటం అనేది జరిగింది. ఈ వ్యాపారాన్ని ఇంకా అంటే బ్యాంకింగ్ వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేయాలి, ఇంకా ఎలాంటి ప్రోడక్ట్స్ తీసుకొని రావాలి అనేది. జనరల్గా కృష్ణా జిల్లాలో ఈ యొక్క పంట రుణాలు అనేటటువంటివి కొంతమేరకు స్టాగ్నేషన్గా వస్తూ ఉన్నాయి. అందుకని ప్రతి సొసైటీ పరిధిలో కూడా ఈ యొక్క నాన్ క్రెడిట్ బిజినెస్ని ఎక్కువగా చేద్దామనేది. అంటే ఇప్పటికే నాన్ క్రెడిట్ బిజినెస్ అంటే ఇప్పుడు జన ఔషధి షాప్స్ పెట్టడం, అలాగనే పెట్రోల్ బంక్స్ పెట్టడం, ఇంకా ఇతరేతర అనేక రకాల ఏ వ్యాపారం అయినా కూడా తీసుకొని నాన్ క్రెడిట్ బిజినెస్ అలాంటివి తీసుకొని ఆ రకంగా వృద్ధి చేయాలి అనేది ముందుకు వెళ్తాం. సార్ రైతువారీ విధానాన్ని 100% సపోర్ట్ చేస్తున్నారు. అయితే రైతు ద్వారా రైతు ఖాతాల్లో బంగారానికి లోన్లు కూడా తక్కువ ఇంట్రెస్ట్‌కి ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా చెప్పుకోదగిన విషయం. ప్రైవేట్ బ్యాంక్స్‌లో చాలా వడ్డీలు పడుతున్న నేపథ్యంలో అయితే ఇది ఇంకా తగ్గించే పరిణామాలు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్‌లో వడ్డీ రేటు రైతుల ఖాతాల్లో? ఇప్పుడు ఈ యొక్క గోల్డ్ లోన్స్ ఇవ్వటము అనేటటువంటిది ప్రధానమైనటువంటి ప్రోడక్ట్ మా దగ్గర కూడా. అవి విస్తృతంగా ఇస్తూ ఉన్నాం. అలాగనే అవి అంటే వాటిని ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువకే ఇస్తాం మేము. జనరల్గానే తక్కువగానే ఉంటుంది. ఆయా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దాన్ని భవిష్యత్తులో ఆలోచన చేస్తాం. చూద్దాం. సార్ అయితే ఇప్పుడు అన్ని సజావుగా సాగవు. ఆ రైతులైనా ఆక్షన్‌కి వచ్చే వరకు కొంతమంది పట్టించుకోరు అకౌంట్స్‌ని. సో వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు? రైతులు లాస్ అవ్వకూడదు, ఇటు సెక్టార్ ఇది కూడా సంస్థ కూడా లాస్ అవ్వకుండా మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? రైతుల సంక్షేమం అనేది ప్రధానం ఇందులో. రైతులే ఇప్పుడు దీనిలో భాగస్థులు. రైతులకి అనేక రకాల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాము మేము. వాళ్ళు చనిపోతే ఇమీడియట్గా ఎల్ఐసి ఉంది, అలాగనే యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంది. ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తూ ఉన్నటువంటి ఆ రిబేట్ ఏదైతే ఉందో దాన్ని అమలు జరగటం అనేది ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ అమలు చేస్తూ ఉన్నాం. మరొక ప్రక్కన వేరే బిజినెస్ అంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువగా వెళ్ళి అటువైపున ఎక్కువ లాభాలను ఆర్జించి ఆ రకంగా రైతులకి ఇంకాస్త మేలు చేయటానికి మేము ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెట్టిం రఘురామ్ ఆధ్వర్యంలో నిజంగా జాతీయంగా థర్డ్ ప్లేస్ కైవసం చేసుకుంది కోఆపరేటివ్ బ్యాంక్. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే రైతులకు పెద్దపీట వేశారు. ఎవరైతే రైతుల ఇది జరిగిందో ఆ రైతు లేకపోయినా సరే ఆ రుణాన్ని ఇది చేయడం, రైతు కుటుంబం ఏ విధంగా నష్టపోకుండా చూడడం, రైతుల ఖాతాల్లో బంగారాన్ని తక్కువ వడ్డీ రేటుకు పెట్టుకోవడం, రైతుల సంక్షేమమా అల్టిమేట్ గోల్ అన్నట్లు చెప్తున్నారు రఘురామ్ గారు. అయితే నేపథ్యంలో పిల్లలకి, చిన్న పిల్లలకి, స్త్రీలకి కూడా మెయిన్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. స్త్రీలను ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా చూడడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ముందంజలో సహాయం చేయడానికి కోఆపరేటివ్ బ్యాంక్ అనేది సహకారం చేస్తుంది. అయితే వీరి కృషి చూసి ఇంకా 3, 4 ఎక్కువ బ్రాంచెస్ పెట్టడానికి కూడా పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా కొన్ని పెట్టడానికి కూడా వీళ్ళు ఆల్రెడీ దాఖలు చేసి ఉన్నారు. ఏదైతేనేమి రైతులు మన ఆనవాయితీగా వస్తున్న మన రైతు సంస్కృతిని ఏమాత్రం పాడవకుండా రైతుకి ఆదర్శంగా నిలవడం, రైతుని సొసైటీలో ఆదర్శంగా నిలపడమే లక్ష్యం అంటున్నారు రఘురామ్ గారు. సో చూద్దాం. వీడియో జర్నలిస్ట్ కిరణ్‌తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.